వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడికైతే వచ్చారు. కొత్తగూడెం 60 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా వీరితో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వివరాల కోసం మనం అయితే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకున్నారండి. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ సభ్యుల, డివిజన్ సభ్యుల అంటే కార్పొరేటర్ల, అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. నేను శాసనసభ్యులుగా, అలాగే మన ఎంపీ రఘురామరెడ్డి గారు మేము హాజరయ్యాం. మేము ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరయ్యాము. ఈ సమావేశంలో అందరూ ప్రమాణ స్వీకారం తర్వాత అందరూ కలిసి పనిచేయాలని ఒక ఆకాంక్షను అందరూ వ్యక్తం చేశారు. కలిసిమెలిసి ఉండాలని మాట్లాడటం జరిగింది. ఎలక్షన్ల ముందు అవగాహన లేదు కాంగ్రెస్కి, సిపిఐకి. ఈ ఎన్నికల్లో పైన ఫ్రెండ్లీ పార్టీగా, అలైడ్ పార్టీగా ఉన్నప్పటికీ ఇక్కడ కుదరలేదు. అందుకని విడివిడిగానే పోటీ చేశాం. ఆ విడివిడిగా పోటీ చేసిన క్రమంలో హంగు రావటం జరిగింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ మద్దతు ఇస్తామని చెప్పింది. అలాగే సిపిఎం అటు ఉంది, టీడీపీ ఏమో మా కళ్ళే కూడా ఉంది. ఏదేమైనా అన్ని ఫ్రెండ్లీ పార్టీస్గా ఉన్నాం. బీఆర్ఎస్ వారు కూడా మద్దతు ఇస్తామన్నారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పైనున్న నేపథ్యం, ఇండియా కూటమిలో కాంగ్రెస్తో కలిసి ఉన్న నేపథ్యంలో, ఇక్కడ ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మనం కలిసే ఉండాలని ఆయన చొరవ తీసుకుని అందరిని పిలవటం, ఇటు సిపిఐ ప్రతినిధులు, అలాగే అటు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పార్టీ నుంచి నారాయణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు, అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుని మొదటి పర్యాయం, మొదటి 2.5 ఏళ్ళు సిపిఐకి మేయర్గా, కాంగ్రెస్కి డిప్యూటీ మేయర్గా ఇచ్చే విధంగా, రెండో పర్యాయం కాంగ్రెస్ మేయర్గా, సిపిఐకి డిప్యూటీ మేయర్గా ఉండే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. మేము అంతా సవ్యంగా జరిగింది కాబట్టి మేము ఒకటే మాట హామీ ఇస్తున్నాం. అందరూ అన్ని 60 డివిజన్లో కూడా ఎటువంటి రాజకీయ వివక్షతల లేకుండా 60 సభ్యులకు కూడా 60 డివిజన్లో కూడా సమాన అభివృద్ధి వైపు ఉండే విధంగా మేము మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపికైన మేయరు, డిప్యూటీ మేయర్లు కూడా మేము ఇప్పుడు లోపల విజ్ఞప్తి చేశాం. ఆ విధంగా మేము కూడా ఇద్దరం లోపల ఉంటాం కాబట్టి అందరికీ సమాన అభివృద్ధి, అంటే ఆ ప్రాంతంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ఏ డివిజన్ వేరే పార్టీ వాళ్ళు గెలిచినా అది దృష్టిలో పెట్టుకుని ఎక్కడ అభివృద్ధి వెనకబడి ఉందో అక్కడ అవసరమైతే కొద్దిగా అదన ఫండ్స్ పెట్టుకుంటూ, అభివృద్ధి అంత బాగానే ఉన్నప్పుడు సమానంగా పెట్టుకుంటూ అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం కార్పొరేషను బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక పట్టణాలు 2 ఉన్నాయి, అటు కొత్తగూడెం, పాల్వంచ. మరోవైపు సుజాత నగర్ నాన్ షెడ్యూల్డ్ ఏరియా. ఈ 3 ప్రాంతాల కలయిక చాలా అద్భుతంగా ఉంది. ఈ మూడింటిని కలిపి కార్పొరేషన్ ఏర్పాటు అవటం, నాన్ షెడ్యూల్ ఏరియా సుజాత నగర్లో కూడా ఇంకా అనేక పరిశ్రమలు కూడా రావడానికి వీలుంటుంది. అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఇంకా పెద్ద బైపాస్ రోడ్లు కూడా వస్తున్నాయి, నేషనల్ హైవే. తద్వారా కొద్ది రోజుల్లోనే మనం హైదరాబాద్ తర్వాత వరంగల్తో ధీటుగా మన నగరం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఒంటరి పోరు చేసినప్పుడు కూడా మా మీద విశ్వాసంతో, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమతో దాదాపు 23 స్థానాలు మా ఎలియన్స్లో ఇంకో ఇండిపెండెంట్ కలిపి ఒంటరిగా గెలిపించినటువంటి కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా వారు మా పైన చూపెట్టిన విశ్వాసానికి అనుగుణంగా మరింత వారి ప్రజల ఆమోదం పొందే విధంగా కష్టపడి మా మేయర్ కానీ లేదా మా సభ్యులు కానీ కష్టపడి పనిచేసి వారికి పేరు సంపాదించుకుని మా పార్టీకి కూడా పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కార్పొరేషన్ ప్రజానీకం మొత్తానికి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే పాత్రికేయులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు జరిగినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మూడు గణేష్ మేయర్గా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిప్రపు లలిత గారు డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు కోనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మరి అధికారులు ఎన్నికలు నడిపారు. కొత్తగూడెం అనాదిగా ఒక 8 దశాబ్దాలుగా ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది. అమరజీవి శేషగిరిరావు గారు, కొమరయ్య గారు, విఠలరావు గారు లాంటి, మగ్దుమ్ మొహిద్దీన్, రజబలి లాంటి అనేక మంది యోధులు ఈ ప్రాంత ప్రజల తరపున పోరాటం చేశారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే సాంబశివరావు గారి నాయకత్వంలో సాగిన ఈ బృహత్తరమైనటువంటి ఎన్నికల పోరాటంలో మొదటి కార్పొరేషన్గా ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్కి మొట్టమొదటి మేయర్గా గిరిజనుడు, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి గణేష్ మేయర్గా, సిరిపురపు లలిత గారు డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం సంతోషకరం. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ తరఫున మేయరు, డిప్యూటీ మేయరు, 58 మంది మిగిలిన కార్పొరేటర్లకి, అన్ని పార్టీల కార్పొరేటర్లకు జిల్లా సిపిఐ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్తగూడెం పాల్వంచ సుజాత్ నగర్ కేంద్రంగా ఉన్న ఈ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధితో మంచి పౌర సేవల్ని ప్రజలకు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కోనంనేని సాంబశివరావు గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారు ఆధ్వర్యంలో ఈరోజు నన్ను నమ్మి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే 60 డివిజన్ కార్పొరేషన్ నన్ను నమ్మి ఆదరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు, సిపిఎం పార్టీ మద్దతు చేసుకోవడం జరిగింది. పాల్వంచ, సుజాత నగర్, కొత్తగూడెం 3 జంట నగరాలను నా శాయశక్తిగా ప్రయత్నించి రాష్ట్ర కార్యదర్శి గారి సహసహకారాలతో, సాబీర్ పాషా గారి సహసహకారాలతో తీర్చిదిద్దుతని కోరుకుంటున్నాను.